హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ రికార్డులు బద్దలయ్యాయి. భూముల వేలంలో సరికొత్త రికార్డు ధర పలికింది. రాయదుర్గం నాలెడ్జ్ సిటీ భూముల వేలానికి ఊహించని స్పందన లభించింది. రాయదుర్గంలో ఎకరా భూమి ధర 177 కోట్లు పలికింది. అత్యధిక ధరకు 7.6 ఎకరాల భూమిని ఎంఎస్ఎన్ రియాలిటీ సొంతం చేసుకుంది. రియల్ ఎస్టేట్ 1300 కోట్లకు పైగా ఖర్చు చేసిన తర్వాత 7.5 ఎకరాల్లో ఎంఎస్ఎన్ రియాలిటీ ఏం చేయబోతోంది? అసలు అక్కడ అమ్మకపు వాణిజ్య ధర ఎంత? రాయదుర్గం ల్యాండ్స్పై రియల్ ఎస్టేట్ నిపుణులు జిలానీ భాషతో మరింత సమాచారం తెలుసుకునేందుకు రాజ్ న్యూస్ ప్రయత్నించింది. జిలానీ భాషతో మా బ్యూరో చీఫ్ రాజిరెడ్డి ఫేస్ టు ఫేస్. హైదరాబాద్ భూమిలో బంగారం ఉందా, మట్టి ఉందా? ప్రభుత్వ వేలంపాటలో రాయదుర్గంలో ఎకరాకు 177 కోట్లు ఎంఎస్ఎన్ కంపెనీ కొంది. అసలు ఇంత రేటు పెట్టడానికి కారణం ఏంటి? అసలు ఇంత డిమాండ్ ఉందా లేదా? మనతో మాట్లాడడానికి రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ జిలానీ భాషా గారు ఉన్నారు. వారిని అడిగి మరింత సమాచారం తెలుసుకుందాం. జిలానీ భాషా గారు, రాయదుర్గంలో నిన్న చూశారు మీరు, ఎకరాకు 177 కోట్లు పెట్టుకున్నారు. అసలు అక్కడ అంతగానం రాయదుర్గంలో డిమాండ్ ఎందుకు వచ్చిందంటారు? నమస్తే అండి. రాయదుర్గ్ గురించి మనం డిస్కస్ చేసే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ పాత హిస్టరీ, ఒక కొన్ని సంవత్సరాల నుంచి హిస్టరీ లెక్కేసుకుంటే, ఫస్ట్ సైబర్ టవర్స్ ఎప్పుడైతే కట్టారో, సైబర్ టవర్స్ తర్వాత సైబర్ పర్ల్, తర్వాత సైబర్ గేట్వే అని 2 బిల్డింగ్స్ కట్టారండి. రహేజా గ్రూప్ వాళ్ళు 104 ఎకరాల్లో మైండ్ స్పేస్ అని ప్రాజెక్ట్ కట్టారండి. దాంట్లో రకరకాల కంపెనీస్, కొన్ని బిల్డింగ్స్ అయితే 5 ఫ్లోర్లు ఉన్నాయి, 10 ఫ్లోర్లు, 15 ఫ్లోర్లు, ఇటువంటి బిల్డింగ్స్ కట్టడం వల్ల అక్కడి నుంచి మార్కెట్ ఊపందు కూడా మొదలుపెట్టారు. కానీ రాయదుర్గ్లో మీరు పాత హిస్టరీ ఒకసారి లెక్కేసుకుంటే, గత 10 సంవత్సరాల క్రితం 2015లో ఎప్పుడైతే ఆక్షన్ జరిగిందో, మొట్టమొదటిసారి అరబిందో రియాలిటీ వాళ్ళు, ఇప్పుడు ఉన్న ప్రాజెక్టులు మీరు గమనిస్తే అరబిందో గెలాక్సీ, అరబిందో ఆర్బిట్ అని టవర్స్ ఉన్నాయి మన ఐక్యాక్ ఆపోజిట్లో. వాళ్ళు అప్పుడు కొన్నప్పుడు 2015 మధ్యలో కొన్నప్పుడు 25 కోట్ల రూపాయలు పర్ ఎకర్ అండి. ఆ రోజుకి అది మంచి ప్రైస్ అని అనుకున్నారు. కానీ ఇమీడియట్గా ఆఫ్టర్ దట్ ఒక 1.5 ఇయర్లోనే 2017లో గౌరవ్ వెంచర్స్ అని ఒక కంపెనీ 2 ఎకరాల 2.8 ఎకర్స్ కొన్నారండి. 42 కోట్లు పెట్టి కొన్నారు. ఆ రోజుకి మార్కెట్ కండిషన్ ఈ రోజు ఎట్లయితే కొద్దిగా డల్ అది అనుకుంటున్నాము, ఆ రోజు పరిస్థితులు అట్లే ఉన్నాయి 2017లో. సో ఆ రోజు 42 కోట్లు పెట్టి కొన్నప్పుడు చాలా మంది ఆశ్చర్యపోయారు, చాలా మంది నెగిటివ్గా కూడా మాట్లాడారు, వీళ్ళు చాలా ఎక్కువ ప్రైస్ పెట్టి కొన్నారు, ఫ్లాప్ అది ఇది అని చెప్పి. కానీ వైబిలిటీ ఈ రోజు చూస్తే చాలా వాల్యూస్ మారిపోయినాయి అండి. ఇప్పుడు 2025లో ఉన్నాం. ఇప్పుడు 177 కోట్లు ఒక ల్యాండ్, అలాగే ఇంకొక ల్యాండ్ 141 కోట్లకు అమ్ముడుపోయిందండి. అంటే మీరు అంటున్నారు ఒకటే రోజు ఒకటేసారి వేలం పాటేశారు, అది కూడా పక్కపంటి భూమి. ఒక భూమిలో 177 ఎకరాలు 177 కోట్లకు పోయింది ఎకరం, ఒక దానిలోనేమో ఎకరం 141 కోట్లకు పోయింది. ఎందుకు ఆ వ్యత్యాసం ఎందుకంటారు? చాలా సింపుల్ రీజన్ అండి. 177 కోట్లకి ఏదైతే భూమి కొన్నారో, ఆ ప్లాట్ యొక్క వ్యూ, దుర్గం చెరువు లేక్ వ్యూ ఉండడం ఒకటి, తర్వాత దాని షేప్ ప్రాపర్గా ఉండి వైబిలిటీస్, అంటే ఎంత అవుట్కమ్ వస్తుంది అనేది లెక్కేస్తారండి బిల్డర్స్. పెట్టుబడి పెట్టే వాళ్ళు ఎంత అవుట్పుట్ వస్తుంది అనేది లెక్కేస్తారు. 141 కోట్లకి ఏదైతే అమ్ముడుపోయిందో ప్రెస్టీజ్ వాళ్ళు కొన్న ల్యాండ్ 11 ఎకరాలు బయోడైవర్సిటీకి ఆనుకొని ఉంటుందండి. అది కొద్దిగా షేప్ అవుట్ ఉంటుంది, కొద్దిగా ట్రయాంగులర్ షేప్లో ఉంటుంది. సో దాంట్లో వేస్టేజ్ ఎక్కువ. సో వైబిలిటీ తక్కువ ఉంది కాబట్టి ప్రైస్ కొద్దిగా తక్కువ చేశారండి. ఇప్పుడు హైడ్రా ఉంది, ప్రస్తుత పరిస్థితుల్లో అసలు భూములు కొనడం కానీ అమ్మడం కానీ జరగట్లేదు, అసలు మార్కెటే బాగాలేదు అంటున్నారు. ఇదంతా కూడా అన్న నేపథ్యంలో 177 కోట్లు ఎకరానికి పెట్టడం ఎంతవరకు కరెక్టు? అక్కడ అసలు గతంలో జరిగినటువంటి అనుభవాలు ఏంటి? అసలు మీరు రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్గా ఏం చెప్పదలుచుకున్నారు? అసలు మార్కెట్లో డిమాండ్ లేదు అనేది కొంతమంది రీటైల్ ఇన్వెస్టర్లో జరుగుతున్నటువంటి డిస్కషన్ మాత్రమే. నిన్న వేలంపాటిని మనం గమనించినట్లయితే 8 నుంచి 10 మంది బిడ్డర్స్ వచ్చారు, దాంట్లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళు. జాతీయ స్థాయిలో మన రాష్ట్ర స్థాయి నుంచి కానీ, మన పక్కన రాష్ట్రం కర్ణాటక నుంచి బెంగళూరు బిల్డర్స్ కానీ సో పార్టిసిపేట్ చేసిన వాళ్ళు ఉన్నారు. నిజంగా మార్కెట్లో డిమాండ్ లేదు, ఆ ఫ్యూచర్ డిమాండ్ లేదు. ఈ రోజు కరెంట్ స్టేటస్ కాదండి, బిజినెస్ అనేది లాంగ్ టర్మ్ లెక్కేస్తారు. ఈ ఒక్క రోజు ఈ ఒక్క సంవత్సరం ఎలా ఉంది, ఈ రోజు ఎలా ఉంది అనేది కాదు. సో నిజంగా డిమాండ్ లేదు అంటే ఇంతమంది వచ్చి పార్టిసిపేట్ చేయరండి. సో ఇంతమంది వచ్చి పార్టిసిపేట్ చేస్తున్నారు, ట్రై చేస్తున్నారు, ప్రైజెస్ అంత తీసుకెళ్లారంటే ఖచ్చితంగా రాబోయే రోజుల్లో డిమాండ్ ఉంది అనడానికి ఒక నిదర్శనం. ఒకటి. 2, అసలు రాయదుర్గ విషయానికి వస్తే
రాయదుర్గ్లో మీరు బాగా గమనించినప్పుడు రాయదుర్గ్లో మెట్రో స్టేషన్ ఉండడం ఒకటి, ఓకే తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్లో పెద్ద రోడ్స్ కానీ, ఓకే తర్వాత డ్రైనేజ్ వ్యవస్థ కానీ, ఓకే వానలు ఎక్కువ పడ్డప్పుడు స్ట్రాంగ్ వాటర్ స్టోర్ చేయడానికి డ్రైనేజ్ వ్యవస్థ కానీ చాలా అద్భుతంగా ఉందండి. ఓకే ఇవన్నిటితో పాటు టైటిల్ క్లియర్గా ఉండడం, అంటే గవర్నమెంట్ ఆక్షన్లు అమ్మడము, టైటిల్ క్లియర్గా ఉండడము, ప్లస్ ఈ ఏరియాలో ఎక్కువగా కంపెనీ క్యాంపస్లు ఉన్నాయండి. ఓకే ప్లస్ డెన్సిటీ తక్కువ. మీరు కోకాపేట కానీ నానక్రామ్ కూడా ఇటువంటి ఏరియాస్తో జస్ట్ కంపారిజన్ అనుకున్నప్పుడు అక్కడ 40 ఫ్లోర్లు 45 ఫ్లోర్లు 50 ఫ్లోర్లు 60 ఫ్లోర్లు కూడా కడుతున్నారు ఇప్పుడు. సో డెన్సిటీ వైజ్ వచ్చినప్పుడు రాయదుర్గ్కి వచ్చేసరికి 20 ఫ్లోర్ల నుంచి ఏ బిల్డింగ్ లేదండి. గతంలో కోకాపేటలో చూసినాము, రాజపుష్ప వాళ్ళు తీసుకున్నారు, 100 కోట్ల తీసుకున్నారు. అదంతా 3-4 సంవత్సరాలు అవుతుంది హార్డ్లీ. ఇప్పుడు దాదాపు 3-4 సంవత్సరాలకే 77 కోట్లు పెరగడం ఏంది? అసలు రాయదుర్గంలో ఉన్నటువంటి డిమాండ్ ఏంది? ఎందుకు ఇంతగానో డిమాండ్ వస్తుందని మీరు అనుకుంటారు? రాజరెడ్డి గారు, దీంట్లో ఏంటంటే కంపెనీస్ గ్లోబల్ కెపాసిటీ సెంటర్ అంటే జీసీసీ కంపెనీస్, అంతర్జాతీయ కంపెనీలు ఏదైతే ఇండియాలో బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళు చాలామంది ఐటీ బిల్డింగ్స్లో ఏ గ్రేడ్ బిల్డింగ్నే చూస్తారండి. ఓకే, అంటే బిల్డింగ్ స్టాండర్డ్ నామ్స్ ఉంటాయి. సో ఇంటర్నేషనల్ స్టాండర్డ్లో ఏ గ్రేడ్గా ఉండేటువంటి ఆఫీస్ స్పేస్లో మాత్రమే వాళ్ళ ఆఫీసులు తీసుకుంటారండి. ఓకే, సో మీరు కంపేర్ చేస్తే ఇక్కడ ఎక్కువగా మీకు సత్వావాల నాలెడ్జ్ సిటీ కావచ్చు, గౌరవ వెంచర్స్ కావచ్చు, తర్వాత ఆర్ఎంజీ అని కంపెనీ ఉంది వాళ్ళది కావచ్చు, అన్నింటిలో కూడా మంచి రెసిడెన్షియల్ కానీ కమర్షియల్ యాక్టివిటీస్లో చూస్తే కార్పొరేట్ కంపెనీస్ వాళ్ళ ఆఫీసులు నెలకొల్పుతున్నాయండి. ప్లస్ 1,00,000 స్క్వేర్ ఫీట్ నుంచి 2,00,000 స్క్వేర్ ఫీట్ ఏదైనా కంపెనీ సెంటర్ స్టార్ట్ చేయాలంటే రాయదుర్గ్ ఏరియాలో ఆఫీస్ స్పేస్ రెడీ టు ఆక్యుపైలో లేదండి. అంటే ఫ్యూచర్లో వచ్చే స్పేస్లో ఏమైనా ఉండొచ్చేమో కానీ ఇవి ఈ రోజు తీసుకొని ఇంటీరియర్ స్టార్ట్ చేయాలంటే రెడీగా ఉండే ఆక్యుపెన్సీలో రాయదుర్గ్లో అయితే స్పేస్ లేదండి. డెఫినెట్గా డిమాండ్ ఉంది. ప్లస్ గత 4 సంవత్సరాల నుంచి లెక్కేస్తే 4 ఇయర్స్ బ్యాక్ 60 రూపాయలు ఉన్నటువంటి రెంటల్ వాల్యూ ఈరోజు మీరు మార్కెట్ రెంటల్ లెక్కేసుకుంటే 100 రూపాయల నుంచి 120 మీరు ఇంటీరియర్ కూడా చేసిస్తే కంపెనీస్కి 140 రూపాయల వరకు ఉంది. కాబట్టి వైబిలిటీ ఉందండి, కంపెనీస్ పే చేయడానికి రెడీగా ఉంది. దీనికి ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే గత 6 నెలల క్రితం జరిగిన ఒక ట్రాన్సాక్షన్, మైక్రోసాఫ్ట్ కంపెనీ వాళ్ళు మన ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో ఉన్న విప్రో కంపెనీ దగ్గరలో 210 రూపాయలు పర్ స్క్వేర్ ఫీట్ లెక్కన 2,65,000 ఎస్ఎఫ్టీ తీసుకున్నారండి. ఓకే, సో 200 రూపాయల కంటే ఎక్కువ రెంట్ పర్ స్క్వేర్ ఫీట్ ఆల్రెడీ పే చేశారు ఇంటర్నేషనల్ కంపెనీ మైక్రోసాఫ్ట్. ఓకే, సో ఇక్కడ 120 రూపాయలు అనేది కామన్గా వస్తుందండి. 100 రూపాయలు చాలా కంపెనీలు తీసుకోవడానికి ఇష్టపడుతున్నారు, బికాజ్ వాళ్ళ క్వాలిటీ మ్యాన్ పవర్ వస్తుంది కాబట్టి మీరు అట్లా రివర్స్ క్యాలిక్యులేషన్ లెక్కేసుకున్నప్పుడు ఇప్పుడు మీరు ఏదైతే క్వశ్చన్ అడిగారు 177 కోట్ల రూపాయలు ఏదైతే చెప్తున్నారో పర్ ఎకర్ అనేది 4 లక్షల ఎస్ఎఫ్టీ అనేది ఈజీగా అచీవబుల్ అండి. ఒక చర్చ జరుగుతుందండి యావత్ దేశంలో. ముంబైలో కూడా ఇంత రేట్ లేదు, హైదరాబాద్లోనే ఉంది. హైదరాబాద్ వైపే మొత్తం దేశమంతా చూస్తుంది అంటారు. ఈ రేటుతో నిజంగానే దేశమంతా హైదరాబాద్ వైపు చూస్తుంది అనుకోవచ్చా? సార్ ఇది కొత్త విషయం కాదండి ఖచ్చితంగా. ఎందుకంటే బాంబేలో ఆల్రెడీ, ముంబైలో ఆల్రెడీ 330 కోట్ల నుంచి 400 కోట్ల రూపాయల వరకు పర్ ఎకర్ అమ్ముడుపోయిన సందర్భాలు ఆల్రెడీ ఉన్నాయండి. ఆల్రెడీ యాక్షన్స్ జరిగాయి, కొంతమంది కొన్నారు. సో ఎగ్జాంపుల్స్ ఉన్నాయండి. సో ఇప్పుడు రాయదుర్గ్లో జరిగింది కాబట్టి హైదరాబాద్ మొత్తం ఈ రేట్లు వస్తాయంటే దీన్ని ఆపాదించడానికి లేదు. సో హైదరాబాద్లో రాయదుర్గ్ ఈజ్ డిఫరెంట్, కోకాపేట ఈజ్ డిఫరెంట్. సో ఏరియా వేరేగా ఉంటుంది. సరే, ఇప్పుడు ఒక ప్రభుత్వం మీద ఒక అపోహ ఉంది. హైడ్రా వచ్చింది, కూల్చివేతలు స్టార్ట్ అయిపోయినాయి, ఇక రియల్ ఎస్టేట్ మొత్తం బూమరంగా అయిపోయింది, అసలు రియల్ ఎస్టేట్ లేకుండా అయిపోయింది అన్నారు. ఇప్పుడు ప్రభుత్వం వేలంపాట వేసింది, TGIIC నేతృత్వంలో ఈ యొక్క వేలంపాట వేసింది. ఎకరాకు 177 కోట్లు పలికింది. 7.5 ఎకరాలు దాదాపు 1,357 కోట్లు పెట్టి కొన్నారు. ఇక రియల్ ఎస్టేట్ పుంజుకునే అవకాశాలు కనబడుతున్నాయని మీరు భావిస్తున్నారా? సార్ నేను ఖచ్చితంగా పాజిటివ్గానే ఆలోచిస్తానండి. ఎందుకంటే ఇందాక మీరు చెప్పిన ఎగ్జాంపుల్ ఏదైతే ఉందో కోకాపేటలో ఎకరా 100 కోట్లు అమ్ముడిపోయిన దగ్గర 100 కోట్లు అమ్ముడు పోక ముందు అక్కడ రెసిడెన్షియల్ అపార్ట్మెంట్లు పర్ స్క్వేర్ ఫీట్ హోంవర్క్ చేస్తే రెసిడెన్షియల్ అపార్ట్మెంట్లు 5,500 నుంచి 6,000 రూపాయలు, మాక్సిమం 7,000 రూపాయలు పర్ స్క్వేర్ ఫీట్, 7,000 రూపాయలు పర్ స్క్వేర్ ఫీట్ అచీవ్ చేయడం కష్టంగా ఉంది. బిల్డర్ కొంత కష్టతరంగా ఉంది. ఎప్పుడైతే 100 కోట్లకు అమ్ముడుపోయిందో, సో సెకండ్ ట్రాన్సాక్షన్ ఒక 100 కోట్లకు అమ్ముడుపోయింది ఒక ల్యాండే అండి. మిగతా సెకండ్ థర్డ్ ప్రాపర్టీస్ అన్ని కూడా 60 నుంచి 75 కోట్లు కూడా అమ్ముడుపోయినాయి. సో ఒక ల్యాండ్ మాత్రం మనం బేసిక్ గా లెక్కేసుకోకూడదు. సో యావరేజ్ ప్రైస్ 75 కోట్ల రూపాయలు కోకాపేటలో అమ్ముడుపోయిందండి. సో అట్లా లెక్కేసుకున్నప్పుడు ఇప్పుడు మా బ్రిగేడ్ వాళ్ళ ప్రాజెక్ట్ నడుస్తుందండి. అక్కడ 7,000 నుంచి ఇప్పుడు 12,000 రూపాయల దాకా కూడా కోట్ చేస్తున్నాడు పర్ స్క్వేర్ ఫీట్. సో రేట్ ఎక్కువ రేట్ పెట్టి కొన్న చోట పెరిగింది. మనం ఇందాక చెప్పిన ఎగ్జాంపుల్ గౌరవ వెంచర్స్ 42 కోట్లు పెట్టి కొన్నారు గౌరవ వెంచర్స్ వాళ్ళు, 2.8 ఎకరాలు. ఈ రోజు వాళ్ళ ప్రైస్ కూడా చూస్తే ఎటు నుంచి ఎటు వెళ్ళింది కదండి. ఓకే, ఇప్పుడు మీ రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళే చాలా అంటారు, ఏమంటారంటే మేము భూమి కొనుక్కున్నాము, కన్స్ట్రక్షన్ చేసినాము, అసలు అమ్ముడు పోతలేవు, బిల్డింగ్స్ అన్ని ఖాళీగా ఉన్నాయి అని చెప్తారు. ఇన్ని డబ్బులు పెట్టిర్రు,
అసలు ఖాళీగా ఉన్నాయని మీరే ప్రచారం చేస్తున్నారు. రియల్ ఎస్టేటర్లు చాలా ఎక్కడ చూసినా కానీ కన్స్ట్రక్షన్ ఫీల్డ్ ఉన్న వాళ్ళు కట్టిన అమ్ముడు పోతలేవు అంటారు. ఇప్పుడు 177 కోట్లు పెట్టి ఎంఎస్ఎన్ కంపెనీ వాళ్ళు కొన్నారు. అంటే మీరు చెప్పినంత ఈజీగా సేల్ అవుతాయండి? 18,000, 23,000 ఎస్ఎఫ్టీకి అట్లా పెడతారా? అట్లా వస్తారా? సార్ ఖచ్చితంగా కార్పొరేట్ కంపెనీస్ అంటే నేను ఏదైతే బిల్డర్స్ చెప్తున్నాను ఈ రోజు కూడా జెన్యున్గా పర్మిషన్స్ తీసుకొని జెన్యున్గా కట్టేటువంటి మంచి బిల్డర్లకి మార్కెట్ బాగాలేదు. డెఫినెట్గా 10 నెలకి 20 ఫ్లాట్లు అమ్మే వాళ్ళు 10 అమ్ముతున్నారు. ఓకే, ఇది అందరూ యాక్సెప్ట్ చేయాల్సిన పాయింటే. ఇంతకుముందు మార్కెట్ లేదంటే ట్రేడర్స్ ఎక్కువ ఉన్నారండి. అంటే ఓకే, ఈరోజు మీరు బిల్డింగ్ స్టార్ట్ చేస్తున్నారు, ఎవరో బిల్డర్ స్టార్ట్ చేస్తున్నప్పుడు డే 1లో వచ్చి అక్కడ మార్కెట్ రేట్ 8,000 ఉంటే 5,000 రూపాయలకు 6,000 రూపాయలు కొనుక్కుంటారు, అడ్వాన్స్లు ఇస్తారు. కొద్దిగా బిల్డింగ్ ఒక ప్రోగ్రెస్కి వచ్చిన తర్వాత అమ్మేసుకుంటుంటారు. సో ట్రేడింగ్ చేసే వాళ్ళు ఉండేవాళ్ళు. ఆ ట్రేడర్స్ మాత్రమే లేదండి, జెన్యున్గా ఎండ్ యూజర్ ఇల్లు ఎవరికైతే జెన్యున్గా అవసరం ఉందో వాళ్ళు జెన్యున్గా కొంటున్నారండి. ఓకే, డెఫినెట్గా బిజినెస్ ఉంది. ఓన్లీ ట్రేడర్స్ మార్కెట్లో లేరండి. నెంబర్స్ అయితే ఉన్నాయి, డెఫినెట్గా నెంబర్స్ తగిన మాట వాస్తవమే. కానీ గ్రేడ్ ఏ బిల్డర్స్ కానీ రెప్యూటెడ్ బిల్డర్స్ కానీ వాళ్ళకి మార్కెట్లో ఎటువంటి దోకా లేదండి. మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి మీరు రియల్ ఎస్టేట్ గురించి చెప్పినందుకు ధన్యవాదాలు జిలాని భాష గారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ.